నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, త్రిగుణములనగా ఏమి, ఈ త్రిగుణములనగా మానవుణ్ణి ఎలా బంధిస్తాయి, వాసనలనగానేమి, రజోగుణము సత్వగుణము తమోగుణమనగానేమి అనేటువంటి గుణత్రయాన్ని గురించి మనం ప్రస్తావన చేద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగ యోగాన్ని గురించి చక్కగా వివరించారు. మరి భగవద్గీతను అధ్యయనం చేసినటువంటి వారికి బాగా స్పష్టంగా అర్థమవుతుంది. గుణములు అనగా 3: తమోగుణము, రజోగుణము, సత్వగుణము. వీటినే త్రిగుణములు అంటారు. అంటే అంటే 3. ఈ మూడు గుణాలు 3 త్రాళ్ళు అనాది కాలము నుండి జీవుణ్ణి బంధించి వేస్తున్నాయి. రజోగుణం ఒక త్రాడు అయితే సత్వగుణం మరో త్రాడు, తమోగుణం కూడా మరో త్రాడు. సత్వగుణం కూడా ఎట్లా మనకు బంధిస్తుంది, ఇది దేవతాంశం కదా, ఇది పవిత్రం కదా అని మీరు అడిగినట్లయితే, బంగారు సంఖ్యలైనా ఇనుప సంఖ్యలైనా మానవుణ్ణి బంధిస్తాయి. సత్వగుణము సుఖరూపేణ మానవుణ్ణి బంధిస్తుంది. కాబట్టి ఈ 3 గుణాలను కూడా దాటి విశుద్ధ తత్వానికి మనం చేరుకోవాలని చెప్పి గీతాచార్యులు వారు భగవద్గీతలో మనకు ప్రబోధించారు. ఈ 3 గుణాలను జయించడానికి మన గురుదేవులు విద్యా ప్రకాశానంద స్వాములు వారు ఏకైకంగా ఒక ఉపాయాన్ని చెప్పారు. శుద్ధ సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని సత్సంగం చేసుకుంటూ, సద్గ్రంథ పఠనం చేసుకుంటూ, ఈశ్వరారాధన చేసుకుంటూ పవిత్రంగా జీవనాన్ని సాగించగలిగితే ఈ 3 గుణాలు మన వశంలోకి వస్తాయి. ఈ గుణాల్లో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటి అంటే, ఒక్క గుణం ఏదైనా పైకి వస్తే 2 గుణాలు కిందికి ఉంటాయి. సత్వగుణము అభివృద్ధి జరిగి ఉన్నట్లయితే 2 రజోగుణము తమోగుణము కిందికి వెళ్ళిపోతాయి. తమోగుణము అధిక స్థితిలో ఉన్నప్పుడు, ఆధిక్యత పొందినప్పుడు సత్వగుణము రజోగుణం కిందికి ఉంటాయి. అలాగే ఈ 3 గుణాలు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ 3 గుణాలను కూడా సాధకుడు ప్రయత్నపూర్వకముగా వైదొలిగించుకోవాలి, గుణాతీతుడు కావాలి. కాబట్టి ఇక రాగం చిత్తమాలిన్యం, వైరాగ్యం చిత్తశుద్ధి, ఈ విషయాలపైన మనం చర్చించుకుందాం. రాగం చిత్తమాలిన్యం, వైరాగ్యం చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి ఏ సాధనల వల్ల మనకు పవిత్రత చేకూరుతుందో, చిత్తములో ఉండే కాలుష్యం తొలగిపోతుందో ఆ విషయాలను గురించి మనం కొంత ప్రస్తావన చేద్దాం, ప్రవచనం చేద్దాం. నిష్కామ కర్మయోగము చిత్తశుద్ధికి పరంపరా సాధనము. ఆచార్యులు వారు భగవద్గీతలో నిష్కామ కర్మయోగాన్ని బోధించారు. అందరికీ సరిపడేటువంటిది, సూక్ష్మ బుద్ధి ఉండదు కనుక
సామాన్యులు గ్రామీణ ప్రాంతాల్లోనూ సహజంగా అజ్ఞాన దశలో ఉంటారు కనుక వారికి ఇంత వివేకమైనటువంటి జ్ఞానం ఉండదు కనుక అందరూ కూడా ఈశ్వరార్పణ భావనతో సత్కర్మలను ఆచరించడం, ఫలాపేక్షరహితముగా కర్మలను ఆచరించడం, ఇవి ఏవో కొన్ని జన్మల్లో మనము పాప సంస్కారాలన్నింటినీ సంపాదించుకున్నాము. పాప సంస్కారాలు, పుణ్య సంస్కారాలు అన్నీ మిశ్రమముగా ఉంటాయి మనకు సూక్ష్మ దేహములు. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము. మనము చేసే కర్మలన్నీ కూడా ఎక్కడ స్టోరేజ్ అవుతాయి అంటే సూక్ష్మదేహములో మాత్రమే ఈ కర్మలు నిక్షిప్తమవుతాయి అని తెలిసినటువంటి తత్వవేత్తలు, మహాత్ములు చెప్తున్నారు. రాగం చిత్తమాలిన్యం, వైరాగ్యం చిత్తశుద్ధి. ఇది మన యొక్క ప్రవచనం ఈరోజు. ఈ పరంపరా సాధనలు, సాక్షాత్తు సాధనలని మనం చెప్పుకున్నాంగా. శంకరాచార్యులు వారు తమ రచనల్లో, తమ భాష్యాలలో ఎంతగానో పొందుపరిచారు. అలాగే క్రమముక్తి, సద్యోముక్తి, జీవన్ముక్తి. ఈ సద్యోముక్తిని, జీవన్ముక్తిని కైవల్యమని కూడా అంటారు. మనకు భగవత్తత్వము తెలియనప్పుడు భగవంతుని ఉపాసన చేస్తాము. ఆ సత్వగుణం అభివృద్ధి జరిగి సత్వగుణ ప్రధానంగా మానవుడు ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి భావనలు, సూక్ష్మమైన బుద్ధి, ఏకాగ్రత ఏర్పడుతుంది. వీరు ధన్యజీవులు. ఇటువంటి వారికి తత్వం బోధపడుతుంది. ఆ తత్వం ఏదో కాదు, పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ ఏదో కాదు, నా యొక్క యథార్థమైన స్వరూపమేననేటువంటి బోధ కలుగుతుంది వారికి. అటువంటి ధన్యజీవులుగా ఉండేటువంటి వారికి అదే కట్టకడపటి జన్మని కూడా మనకు తెలిసినటువంటి మహాత్ములు, మహనీయులు బోధ చేస్తున్నారు. ఈ 3 గుణాలను మనం దాటాలి అంటే ఎలాగైతే సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటి ఏ విధముగా అయితే పలాయనమై పటాపంచలవుతుందో తద్విధముగా మనకు తత్వజ్ఞానం కలిగిన తక్షణమే కొన్ని వేల జన్మల్లో చేసుకున్న పాప సంస్కారములు అన్నీ కూడా దహింపబడతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. నిద్రపోయినటువంటి వాడు మేలుకున్న తర్వాత ఎట్లాగైతే ఆ నిద్రలో ఏమీ తెలియదు, ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాను, నా సమాచారం ఏమిటనేది తెలియదు. అలాగే జాగృతి అయిన తర్వాత నేనెవరు, ప్రపంచం ఏమిటి, జగత్ ఏమిటి, మా తల్లిదండ్రులు ఎవరు అనే వివేక జ్ఞానం మనకు కలుగుతుంది. అజ్ఞాన దశయే నిద్రావస్థ, జ్ఞానదశయే జాగ్రత్తావస్థ. అజ్ఞానదశయే అంధకారం, జ్ఞానదశయే ప్రకాశం. అజ్ఞానదశయే కృష్ణపక్షము, జ్ఞానదశయే శుక్లపక్షం అంటే ప్రకాశ మార్గం. ఇవన్నీ కూడా మనకు శాస్త్రాల్లో సుస్పష్టంగా బోధ చేశారు. అయితే మనం ఈరోజు ఈ గుణాలను ఎట్లా జయించాలి? ఈ త్రిగుణములు. రాగము మానవుణ్ణి కోరికల చేత బంధిస్తుంది. రాగము అంటే కోరికయే. క్రోధము, రాగము పాశమైతే క్రోధము అంకుశం అంట. అంకుశం అంటే మానవుణ్ణి హింసించేటువంటి ఒక ఖడ్గము లాంటిది, ఒక ఏదో ఒక విధంగా చెప్తారు కదా, ఒక ఆయుధము లాంటిది. ఈ రాగము చేత బంధింపబడితే క్రోధము చేత మానవుడు హింసింపబడతాడు. ఖడ్గము లాంటిది, శూలము లాంటిది. కాబట్టి మనం ఈ 3 గుణాలలో బంధింపబడ్డాము. జన్మ జన్మలుగా మనం సాలి పురుగు అంటే ఓర్ణనాభి అంటారు. ఆ పురుగు ఏ విధముగా అయితే తను అల్లుకున్నటువంటి ఆ తంతువుల చేత బంధింపబడి ఏ విధంగా అయితే చిక్కి చనిపోతుందో అలాగే మనం జన్మ జన్మలలో చేసుకున్నటువంటి పాప సంస్కారాల చేతనే మనం ఈ వాసనామయంగా మన జీవితాన్ని వాసనలతో బంధింపజేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే సద్గురువుల యొక్క బోధ చేతను, సాత్విక ఆహారము చేతను, సత్ప్రవర్తన చేతను మనము ఈ గుణములకు అతీతమైనటువంటి పరబ్రహ్మ తత్వమే నేను అనేటువంటి ఎరుక మనకు కలగాలి. ఈ ఎరుక ఎప్పుడు కలుగుతుంది అంటే సద్గురువుల యొక్క సేవ వలన, సద్గ్రంథముల యొక్క పఠనం వలన, సాత్విక ఆహారం వలన, సజ్జన సాంగత్యం వలన, సత్సంగం వలన ఈ పాప సంస్కారాలన్నీ నిర్మూలనం జరుగుతాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం.
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అయితే ఈ వాసనలకు పరంపరగా ఏ సాధనలు చెప్పారు అంటే నిష్కామ కర్మయోగము, ఈశ్వరార్పణ భావనతో సత్కర్మలను ఆచరించడం. వాసనాక్షయం జరుగుతుంది. తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశము అంటారు. తత్వజ్ఞానం ఒకటి కలిగితే చాలు, వాసనాక్షయము, మనోనాశము తనంతట తానుగా కలిగిపోతాయి. అయితే వాసనలు అనగా మంచి సత్కర్మలను చేసేటువంటి కర్మలు మనకు సూక్ష్మ శరీరంలో ఉంటాయి, చెడు కర్మలు కూడా ఉంటాయి. ఈ వాసనలు పలు విధముగా ఉంటాయి. ఒక ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చునేమో కానీ వాసనలు అనంత కోటి జన్మల నుండి వాసనలు పేరుకుపోయినాయి. శుభవాసనలు, అశుభవాసనలు ఈ రెండూ కూడా మనకు జన్మహేతువే. శుభవాసనలు ఫలితానికి వచ్చినప్పుడు మంచి జన్మ వస్తుంది, అశుభవాసనలు ఫలితానికి వచ్చినప్పుడు మరి నీచ జన్మలు, పశుపక్షాదులు జన్మలు వస్తాయి. కాబట్టి రెండూ కూడా మానవుడు తెలుసుకోవాలి, తెలుసుకొని ఆచరించాలి, అనుసరించాలి, తరించాలి. ఏది సత్కర్మలను ఆచరించాలి, పెద్దలు చెప్పిన వాక్యాలను అనుసరించాలి, సాధన చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మూడు గుణాలకు సంకేతం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. రజోగుణ ప్రధానమైనటువంటి వారు బ్రహ్మదేవుడని, తమోగుణం అంటే రాత్రి సమాధి అవస్థ, నిద్రావస్థ, అది ఈశ్వరుని యందు వర్తిస్తుందని, సత్వగుణము విష్ణువాంశమని, ఈ మూడు గుణాలు కూడా మనకు త్రిమూర్తుల యందు చెప్పారు. ఈ మూడు గుణాలు కూడా మనకు అవసరమే. తమో గుణానికి సంబంధించినటువంటి స్థితి మనకు లేకపోతే రాత్రి నిద్రావస్థను పొందలేము. అది ఈశ్వరాంశం. సమాధి స్థితి ఈశ్వరుని యొక్క స్థితి. జాగ్రత్త అవస్థ అనేటువంటిది మరి బ్రహ్మదేవుని యొక్క విధిగా రజోగుణంగా చెప్తున్నారు. ఇక సాత్వికం అనేటువంటిది విష్ణువాంశము. నేను జన్మ ఎక్కడి నుండి తీసుకున్నాను, ఏమిటి, ఎన్ని జన్మల తర్వాత నేను ముక్తిని పొందాలి, మానవులంతా ఎక్కడి నుండి వచ్చారు, ఏమిటనేది వివేకపూర్వకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి తత్వ విచారణ. ఇది సత్వగుణం. ఈ సత్వగుణ ప్రధానులే దేవతలు. దేవతలకు కూడా ముక్తి లేదు అంటుంది శాస్త్రము. దేవతలు సహితం మానవ జన్మ కావాలని కోరుకుంటున్నారు. ఇది కర్మభూమి, యోగభూమి, జ్ఞానభూమి, పుణ్యభూమి. ఇక్కడ చేసినటువంటి పుణ్యకర్మలు అనుభవించడం కొరకే దేవతా సుఖాలు, దేవలోకానికి, పితృలోకానికి, స్వర్గము ఇవన్నీ కూడా చెప్తున్నారు. బ్రహ్మోపాసన చేసేటువంటి వాళ్ళు సత్యలోకానికి చేరుకుంటారు. బ్రహ్మదేవుని ద్వారా వారు తత్వజ్ఞానాన్ని, ఆత్మవిచారణ చేసుకొని విష్ణుపదాన్ని పొందుతారు. బ్రహ్మదేవునితో సహా ఉత్తరాయణ పుణ్యకాలంలో పగటివేళ దశమద్వారము గుండా అంటే సుషుమ్నారంధ్రము గుండా ప్రాణాన్ని వదిలినటువంటి వారు క్రమముక్తిని పొంది తిరిగి జన్మకు రారు అని మనకు వేదాంత శాస్త్రాలే కాదు, బృహదారణ్యకోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, శ్రీమద్ భగవద్గీత ఇవన్నీ కూడా సుస్పష్టముగా మనకు బోధ చేస్తున్నాయి. ఈ ఉత్తరాయణ కాలం అంటేనేమి, దక్షిణాయనం అంటేనేమి, అసలు ముక్తనగానేమి, జీవన్ముక్తనగానేమి అనేటువంటి మొదలుగా గల అంశాలన్నీ కూడా మనకు శాస్త్రబద్ధమై మన పూర్వీకులైనటువంటి ఋష్యాదులు ఉపనిషత్తుల్లో ప్రబోధ చేశారు. అలాగే భారత భాగవత పురాణాల్లో కూడా ఇదే అంశాన్ని, జీవన్ముక్తి గురించి, మరి సత్యలోక వర్ణన, స్వర్గలోక వర్ణన, నరకలోక వర్ణన, పితృలోకాన్ని గురించి ఇవన్నీ కూడా పురాణాల్లో కూడా మనకు చెప్పబడింది. అయితే ఉపనిషత్తుల్లోనూ వేదాల్లో ఉండే అంశాలే మనకు భారత భాగవత పురాణాల్లో వేదవ్యాస మహర్షి పొందుపరిచారు. వేదాధ్యయనము, ఉపనిషత్తులు చదవలేనటువంటి వారికి కేవలం భారత భాగవత పురాణాలను శ్రవణం చేస్తే కూడా ఆ వేదాల్లో ఉండే జ్ఞానం, ఉపనిషత్తుల్లో ఉండే జ్ఞానం కూడా మనకు పురాణాల్లోని మనకు తెలియబడుతుంది కథారూపంలో. మనకు భాగవతంలో పరీక్షణ్ మహారాజు కేవలం శ్రవణం చేతనే ఆత్మతత్వాన్ని, మోక్షాన్ని పొందగలిగినారు. ఆ భగవతత్వాన్ని, భగవంతుని గుణగణ విభూతి యొక్క పరమార్థతత్వాన్ని విచారించి ఆ పరమాత్మ యొక్క కథాశ్రవణం చేయడం వల్ల 7 రోజుల్లో ముక్తిని పొందగలిగినాడు.
శ్రవణ కాలంలో తానేం ధ్యానం చేయలేదు, యోగం చేయలేదు, జపం చేయలేదు, ప్రార్థనలు చేయలేదు. కేవలము పరీక్షణ్ మహారాజు సుఖమహర్షి ద్వారా భాగవత శ్రవణం చేశారు. సప్తాహం 7 రోజులు. అక్కడి నుంటే మనకు సప్తాహాలు ఏర్పడ్డాయి. వారు ఈ శరీరాన్ని సాక్షిగా చూడగలిగినారు. దివ్య పదాన్ని, ఆ బ్రహ్మపదాన్ని, విష్ణు పదాన్ని పొందినట్టుగా మనకు శాస్త్రములు చెప్తున్నవి. ఇక్కడ ముక్తి 2 విధాలుగా చెప్పింది. క్రమముక్తి, సద్యోముక్తి. అదేవిధంగా 4 విధాలుగా గౌణముక్తిని కూడా చెప్పింది. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాన్నిధ్యము. ఈ ఉపాసకులంతా దైవభక్తులు, మంత్రోపాసకులు, వీళ్ళంతా కొంతమంది ఈ గౌణముక్తిలో వెళ్ళారు. సాక్షాన్ముక్తి ఇప్పుడే ఇక్కడే బ్రతికుండగానే సద్గురువుల ద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఇప్పుడే ఇక్కడే తన స్వరూపాన్ని, స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఏ లోకానికి, లోకాంతర ప్రాప్తికి వెళ్ళరు. వారు ఇక్కడే సద్యోముక్తిని, అంటే ఇంతకు పూర్వము వారు పరమాత్మ స్వరూపులే, ఇప్పుడు పరమాత్మ స్వరూపమే. మధ్యలో మనసు అడ్డుగా ఉండి ఆ బ్రహ్మానుభవాన్ని, కర్మవాసనల ద్వారా బ్రహ్మానుభవాన్ని పొందలేకపోయినాము. మనసు తీసేస్తే చాలు, మేఘము తొలగితే చాలు సూర్యుడు ప్రకాశించినట్టుగా మనసులో ఉన్న మాలిన్యాన్ని, మనసులో ఉన్న వాసనలను, ఈ కర్మవాసనలు తొలగిపోతే చాలు బ్రహ్మానుభవం కలుగుతుంది. ప్రయత్నం. అందుకని కర్మోపాసనలు ఎక్కువ చెప్పింది మనకు శాస్త్రం. 99 మంది ఎక్కువ కర్మ ఆచరించే వాళ్ళు ఉంటారు కనుక గీతాచార్యులు వారు కూడా మొట్టమొదట భగవద్గీతలో అర్జున విషాద యోగము, రెండో సాంఖ్యయోగంలో ఆత్మతత్వాన్ని చక్కగా వివరణించారు. కర్మయోగాన్ని చెప్పారు. సాంఖ్యము అంటే ఆత్మానాత్మ విచారణ. ఆత్మానాత్మ విచారణ ద్వారా కర్మ ఎలా ఆచరించాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా చక్కగా భగవద్గీతలో సమన్వయపరిచారు. ప్రతి అధ్యాయంలో కూడా ఆత్మతత్వాన్ని పొందేటువంటి నిగూఢమైనటువంటి రహస్యాలు ఎన్నో పొందుపరిచారు. కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము, 3 18. ఈ 18 అధ్యాయములలో సమస్త వేదములు, ఉపనిషత్తులు, నిగమాగమములు, సద్దర్శనములు ఏమేమి కావాలనో అవంతా కూడా మానవుడికి జన్మ తరింపజేసుకోవడానికి, కైవల్య పదాన్ని పొందడానికి ఈ 18 అధ్యాయములలో సంగ్రహించి మనకు పొందుపరచి కృష్ణ పరమాత్మ అందజేశాడు. జన్మరాహిత్యం చేసుకోవడానికి అత్యంత సులభమైనటువంటి మార్గం భగవద్గీత. అత్యంత కఠినమైనటువంటి పదాలు ఉన్నప్పటికీ కూడా గురువుల ద్వారా బాగా శ్రవణం చేయగలిగితే, భగవద్గీత అధ్యయనం చేసుకోగలిగితే, పారాయణం చేసుకోగలిగితే ఇంకా ఏరే గ్రంథాలు చదవనక్కర్లేదు. వేరే గ్రంథాలలో ఉండే సారాంశం కూడా భగవద్గీతలోనే ఉంటుంది. సంగ్రహించి ప్రబోధించారు ఆచార్యుల వారు. తస్మాత్తు శాస్త్రం ప్రమాణం అని కూడా మనకు బోధించారు. కాబట్టి శాస్త్రమే ప్రమాణము. శాస్త్ర ప్రమాణం లేకుండా మనం ఏం చేసినప్పటికీ కూడా అది ఫలితాన్ని ఇవ్వదు. శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవము, ఈ 3 కూడా మనకు ఉండాలి అంటాడు. కాబట్టి ఇప్పుడు గుణాలను మనం ఎట్లా జయించాలంటే సాత్విక ఆహారము ద్వారా, సజ్జన సాంగత్యము ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, మితాహారము ద్వారా, శుద్ధ సాత్వికమైన ఆహారము ద్వారా మనము ఈ 3 గుణాలను దాటి విశుద్ధ తత్వములో ప్రయాణం చేసి పరిపూర్ణ పరబ్రహ్మము తానేననేటువంటి అనుభవాన్ని మహావాక్యములు ప్రబోధించినట్టుగా, చతుర్విధ మహావాక్యములు మనకు ఏం ప్రబోధించాయో, సద్గురువులు ఏం చెప్తున్నారో ఆ విధముగా మనం అనుభవానికి తెచ్చుకోవడం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యములు ప్రబోధ గురువుల ద్వారా. ఈ మహావాక్యములు కేవలము శ్రవణం చేస్తే చాలు. ఆ రోజు భాగవతాన్ని ఎలాగైతే సుఖమహర్షి బోధించినప్పుడు పరీక్షణ్ మహారాజు శ్రవణం చేసి 7 రోజుల్లో ముక్తిని పొందారో, ఇక్కడ గడువు లేదు, కాలనియమము లేదు. పరిపక్వత జీవులుగా ఉండేటువంటి వారికి మహావాక్య విచారణ ఒకటే సరిపోతుందని చెప్పి జగద్గురు శంకరాచార్యులు వారు కూడా తమ భాష్యాలలో సుస్పష్టముగా బోధ చేశారు. కాల గడువు అనేటువంటిది మనకు లేదు. పూర్వము ఋష్యాదులు, మహాత్ములంతా కూడా మనకు 12 సంవత్సరములు చెప్పారు సామాన్యుడు సిద్ధి పొందడానికి, బ్రహ్మానుభవాన్ని, మోక్షాన్ని పొందడానికి. ఇప్పుడు జగద్గురువులు బోధ ఏమిటంటే కాల నియమం లేదు, గడువు లేదు. వారు ప్రబోధించిన వాక్యము మర్చిపోయిన నీ పూర్ణత్వాన్ని, అనంతత్వాన్ని మహావాక్యముల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆ పరీక్షను మహారాజు 7 రోజుల్లో తరిస్తే మరి నీవు ఇక్కడ
సద్యోముక్తిని పొందగలవు. గడువు చెప్పలేదు, కాల నియమం చెప్పలేదు, కాల పరిమితి చెప్పలేదు. ఇక్కడ ఉత్తమాధికారిగా ఉన్నటువంటి వాళ్ళు సద్యోముక్తిని పొందగలరనే సుస్పష్టమవుతూ ఉంది. కాబట్టి రాగము చిత్తమాలిన్యం, వైరాగ్యము చిత్తశుద్ధి. ఈ వైరాగ్యం అనేది ఎలా ఉండాలి అంటే, ఈ లోకములో నాకేది పరిష్కారం లేదు అనేటువంటి విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ వాసనలు అనేటి జన్మ జన్మల నుండి మానవుణ్ణి బంధిస్తున్నాయి. ఈ విషయ వాసనల యొక్క వలయములో చిక్కుకొని దారితిన్నెలు తెలియక నేను జనన మరణాలు ఫాలో అవుతున్నాను. అసలు నాకు జననము లేదు, మరణము లేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి వివేక వైరాగ్యం ఎవరికైతే ఉంటుందో వారికి చిత్తశుద్ధి ఏమిటి? స్వరూప జ్ఞానం కలుగుతుంది. చిత్తం అంటే మనస్సు, అంతఃకరణ చతుష్టయం అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ అంతఃకరణ శుద్ధి అనేటువంటిది వైరాగ్యాన్ని మించిన సాధన లేదు. వైరాగ్యం తర్వాత ఇంకేదన్నా ఉంటే అది పరంపరా సాధనలు, సాత్విక ఆహారం తీసుకోవడం అయితేనేమి, నిష్కామ భావనతో కర్మలు ఆచరించడం అయితేనేమి, గురుసేవ చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటివే. వైరాగ్యం వచ్చినటువంటి వారికి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, చిత్తశుద్ధి కాదు, వారు ఇప్పుడే పరమాత్మ స్వరూపులై మిగిలిపోతారు. అయితే చిత్తశుద్ధి కలిగితేనే కదా మనకు వైరాగ్యం వస్తుంది అంటే కరెక్టే. శుద్ధ సాత్వికమైన ఆహారం కూడా అవసరము. ఆ ఆహారం ఒకటే మనకు చిత్తశుద్ధిని ఇస్తుందా అంటే ఇవ్వదు. సత్వగుణ ప్రధానమై విశ్లేషణాత్మకమైనటువంటి, వివరణాత్మకమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు సాధకుడు. ఆ విచారణతో కలుగుతుంది జీవన్ముక్తి. కాబట్టి 3 గుణాలను దాటడానికి మనం ప్రయత్నించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని గోవులను కట్టవేసే త్రాళ్ళు ఉంటాయి. ఆ త్రాళ్ళు పీటముడి పడినప్పుడు అంటే ఇప్పుకోలేనప్పుడు ఏం చేస్తారంటే వాటిని అగ్నిలో వేసేస్తారు. అగ్నిలో వేస్తే కాలిపోతుంది. అలాగే ఈ వాసనలో మన జ్ఞానం అనే అగ్నిలో పడిపోయిన వెంటనే దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నట్టుగా మరి మనము మన స్వరూపాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నామంటే ఈ వాసనల వల్లనే. సూర్యుడిని మనం చూడలేకపోతున్నాం, కారణం మేఘాలు అలుముకున్నవి, సూర్యునికి కాదు. మేఘాలకు ఇటువైపుగా మనం ఉండడం వల్ల మనకు అలా తోస్తూ ఉంది, వాస్తవం కాదు. అలాగే మనం మనసుతో, బుద్ధితో, చిత్తముతో ఏకమైనాం కాబట్టి మన స్వరూపము, స్వస్వరూపము మనకు అనుభవానికి రాలేదు. కాబట్టి ఈ వాసనలు మనం తొలగించుకోవడానికి ప్రాణాయామం కూడా ఎంతో మేలు చేస్తుంది. అది గురువుల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. రేచకము, పూరకము, కుంభకము. అలాగే మనకు ఈ చిత్తశుద్ధి కలగడానికి మరి గురుసేవ కూడా ఎంతో మేలు చేస్తుంది. సత్కర్మ అనుష్ఠానం మేలు చేస్తుంది. అక్కడే కర్మలు, శాస్త్రములు మనం అక్కడే ఉండకుండా కాస్త వివేకముతో ఘట విచారణ. ఘటము అంటే దేహము. ఈ దేహం అనగా ఏమి, ఆత్మ అనగానేమి, జీవుడు అనగానేమి అనేటువంటి విషయాలన్నీ కూడా జగద్గురు శంకరాచార్యులు వారు తత్వబోధ అనే గ్రంథాన్ని రచించారు. ఆ తత్వబోధ మొట్టమొదట సాధకుడికి ఉండాలి. తత్వబోధ విచారించిన తర్వాత ఆత్మానుభవం అనేది తనంతట తాను కలుగుతుంది. తత్వము అంటే ఆత్మవిచారణ, పరమాత్మతత్వం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గురువుల ద్వారా చక్కగా విచారణ చేసుకొని మరి ఈరోజు మన ప్రవచనం రాగం చిత్తమాలిన్యం, వైరాగ్యం చిత్తశుద్ధి అనేటువంటి విషయాలతో, వైరాగ్యం ఒకటి ఉంటే సరిపోతుందా అంటే మరి వివేక వైరాగ్యం కావాలి. గత జన్మల్లో పుణ్య సంస్కారాలు ఉండేటువంటి వారికి వైరాగ్యం జనిస్తుంది. లౌకికమైన విషయాల పట్ల పోరు, విషయ వాసనలో తగులుకోరు. అలాంటి వారికి వైరాగ్యం స్వభావ సిద్ధంగా వస్తుంది. వారికి ఆత్మానుభవం అనేది కాస్త ప్రయత్నిస్తే చాలు, మహావాక్య విచారణ ఒకటే సరిపోతుంది వారికి. కాబట్టి మరి మనకు అంత వైరాగ్యము, అంత భావన లేదు, అంత వైరాగ్య భావనలు లేవు. కాబట్టి పరంపరగా మనం సాధనలు చేసుకోవాలి. చిత్తశుద్ధికి వైరాగ్యము సాక్షాత్తు సాధనం అనిపిస్తుంది. మరి ఈ పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, సాధనలన్నీ బహిరంగంగా చేసినప్పుడు చిత్తశుద్ధికి పరంపర సాధనగా ఉంటుంది. చిత్తశుద్ధి ద్వారానే ఆత్మానుభవం పొందవలసి ఉంటుందని చెప్పి గడిచిన కాలంలో మరి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, కాంచీపురం నడయాడు దేవుడు అనేటువంటి మహాపురుషుడు, ఆత్మానుభవాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మానుభవాన్ని ఎవరు పొందుతారంటే ఈశ్వరారాధన చేసుకున్నటువంటి వారు. బ్రహ్మజ్ఞానం సుస్థిరంగా నిలవాలి బుద్ధిలో అంటే కూడా మంచి దైవం అంటే బ్రహ్మోపాసన, ఈశ్వరోపాసనలు చేసినటువంటి వారికి బుద్ధి సుస్థిరమవుతుంది. వారికి ఈ జన్మలోనే బ్రహ్మానుభవం కలుగుతుంది. ఈరేనయ్యా నిజంగా బ్రహ్మ విద్య అర్హతను పొందిన వారు ఎవరు అంటే చిత్తశుద్ధితో కర్మలు చేసినప్పుడు
అవి తప్పకుండా అంతరంగంలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిస్తాయి. ఇటువంటి ఉపాసన చేసినటువంటి వారికి తొందరగా ఆత్మానుభవం కలుగుతుంది అన్నారు పరమాచార్యులు వారు. కాబట్టి అందుకనే వారు నిత్య జీవితంలో ప్రతి పూజను కూడా ఆచరించారు, ఉపాసనలు చేశారు, చాతుర్మాస్య వ్రతాలను ఆచరించారు, కాలినడకన దేశమంతా భారతదేశమంతా తిరిగి వచ్చారు. కాబట్టి అన్ని ఆచరణాత్మకమైనటువంటి బోధలే పరమాచార్యులు వారు చేశారు. వారు ఎక్కువ గ్రంథాలు రచించలేదు. వారి దగ్గరున్న అనుయాయులు రోజు రోజు స్వామివారి యొక్క ఆచరణాత్మకమైనటువంటి తత్వాన్ని అన్నీ కూడా ఆచరణను, వారు నడుచుకున్న విధానాన్ని, వారు సభల్లో బోధించినటువంటి విషయాలను గ్రంథస్థం చేశారు. పరమాచార్యులు వారి యొక్క గ్రంథాన్ని కూడా మీరు శ్రవణం చేయండి. కాబట్టి 3 గుణాలను కూడా మనం వైరాగ్యముతో దాటడానికి ఒక మార్గము. మరి పరంపరగా సత్కర్మలు ఆచరిస్తూ ఈ విషయవాసనలను మనం ఈ గుణాలను దాటి మనము ఉన్నతమైనటువంటి స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ 3 త్రాళ్ళు మనిషిని బంధిస్తాయి. జన్మల నుండి జీవుడు ఈ 3 గుణాల్లో చిక్కుబడిపోయినాడు. కాబట్టి ఇప్పుడు గుణాతీతుడు కావాలంటే నాయందు రజోగుణము కానీ తమోగుణము కానీ సత్వగుణం కానీ లేవు, నేను పరిపూర్ణ విశుద్ధ తత్వమైన పరమాత్మ తత్వాన్ని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి బోధ ద్వారా తాను ఎప్పుడు పుట్టను లేదు, తాను ఎప్పుడు మరణించడం లేదు, ముక్తి నా స్వభావమే కానీ ముక్తి పొందబడేది కాదు, ఏదైనా పొందితే ఒక కాలంలో ఉంటుంది, ఒక కాలంలో వెళుతుంది, కాబట్టి ఎప్పుడు పొందే ఉన్నాను, ముక్తస్వరూపము తన స్వరూపమే అనేటువంటి అనుభవాన్ని గడించి ఇక్కడే జీవన్ముక్తుడై మిగిలిపోగలరని మనవి చేసుకుంటూ ఈ 3 గుణాలను మనము జాగ్రత్తగా వాటిని మరి సాత్వికమైన ఆహారముతోనూ, సజ్జన సాంగత్యముతోనూ, సద్గ్రంథ పఠనముతోనూ, నిష్కామ కర్మయోగముతోనూ చిత్తశుద్ధిని, మాలిన్యాన్ని తొలగించుకొని వైరాగ్యముతో నా కనపడేది ఏది శాశ్వతం కాదు, నేను పరిపూర్ణ పరమాత్మనేనని శుద్ధ సాత్వికమైన వైరాగ్యముతో ఇక్కడే తాను పరమాత్మ స్వరూపుడై మిగిలిపోగలడని నేను మనవి చేసుకుంటున్నాను. హరి ఓం.